రెడ్డి గారు, వేదికని అలంకరించినటువంటి మిత్రుడు ఎమ్మెల్సీ కమల గారు, అదేవిధంగా స్థానిక నాయకులు గారు, చంద్రనారాయణ గారు, ప్రభాకర్ గారు, అదేవిధంగా గారు, మనోహర్ రెడ్డి గారు, పత్రికా మిత్రులకు, విద్యార్థులకు ఇప్పటికే సమయం అయింది కాబట్టి మొత్తం దేశంలో జరుపుకోవాలనేటువంటి మేరకై పెద్ద సంఖ్యలో విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ తెలంగాణ యాత్రలో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. అదే నాడు మనం 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. అయితే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మనందరికీ కూడా రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచంలో కూడా ఒక వికసిత భారత్గా, ఒక అభివృద్ధి చెందిన భారత్గా, ఒక సస్యశ్యామల దేశంగా మనం ఉండాలని చెప్పేసి ఆ సంకల్పం మీద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు విద్యార్థులు, యువకులు మన దేశంలో రాకెట్లు తయారు చేసే స్పేస్ పంపిస్తున్నారు, అది కూడా మన రాష్ట్రంలో కూడా. కాబట్టి యువకులు, విద్యార్థులు ఈ దేశం భవిష్యత్తు వారు. కాబట్టి వారి యొక్క పాత్ర రేపు రాబోయే రోజుల్లో ఈ దేశం అభివృద్ధిలో చాలా ఉంటుంది. మన ఆలోచన విధానం కానీ, మన దేశ సమగ్రత కోసం మనం ఆలోచించేటటువంటి మన వెనుకొన్న మార్గం కానీ, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాల్లో ఉన్నప్పుడు కూడా మన దేశంలో మన ఒక ఆర్థిక వ్యవస్థ కానీ, మన ఒక దేశం ఒక అన్ని రకాలైనటువంటి ఒక అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఆగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల ఈ దేశంలో అనేక మంది యువకులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ముద్రా లోన్ ద్వారా కానీ, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా లక్షలాది కోట్లాది మంది యువకులకు ఉద్యోగాలే కాకుండా వాళ్ళు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో యువత ఉన్నది. అంతేకాకుండా భారతదేశంలో గతంలో కేవలం 6 ఐఐటీలు ఉంటే ఈరోజు 20 ఐఐటీలు తయారైనాయి. ఎన్ఐటీలు 6 ఉంటే ఇప్పుడు 20 ఎన్ఐటీలు అయినాయి. ఐఐఎంలు 6 ఉంటే ఇప్పుడు 20 ఐఐఎంలు అయినాయి. ఎయిమ్స్ కూడా అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క ఎయిమ్స్ వచ్చినాయి. కాబట్టి విద్యా వ్యవస్థలో కూడా, విద్యా సంస్థల్లో కూడా ఈరోజు అనేకమైన మార్పులు తీసుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరము మనం జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవంతో ఈ దేశం కోసం మనం అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఆలోచనతో మనం ముందుకు పోవాలని చెప్పేసి, దేశమే మనకు ముఖ్యము, దేశమే ప్రధానము, నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఒక సంకల్పంతో మనం అందరం కూడా ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం మీ అందరినీ కోరుతున్నాం.